నీకు ఆల్రెడీ పెళ్ళయి ఇంకో దాన్ని కోరుకుంటే ఇస్తాడా? పక్కోడు ఇల్లు కోరుకుంటే ఇస్తాడా? మీరు అడుగుచున్నారు కానీ దురుద్దేశముతో అడుగుచున్నారు కనుక నేను ఇవ్వనన్నాడు. దురుద్దేశంతో అడగొద్దు. వాడికి ఎవడికో చూపించడానికి కొంతమంది అడుగుతారు, భలే అడుగుతారు. ఏమడుగుతారంటే, నా ప్రభువా, నా దేవా, నా బంధువుల్లో, నా రక్త సంబంధంలో నేనేంటో నువ్వేంటో తెలియాలి ప్రభువా, నా ప్రతాపం ఏంటో, నా భక్తి ఏంటో. ఈ ఇరగ తీసుకోవటం, ఈ గుద్దుకోవటం ఎవరి కొరకు? దేవుని గొప్పతనం కొరక? ఏం గొప్పతనం చూపించుకోవడానికి, ఏం గొప్పతనం చూపించుకోవడానికి? ఎందుకు కట్టాలనుకున్నావు ఇల్లు ఎందుకు కట్టాలనుకున్నావు? కారు ఎందుకు కొనాలనుకున్నావు? నీ అవసరము కొరక? ప్రజలు ఎదుట ఎచ్చులు పడడానిక? నా భాషలో చెప్పాలంటే నీ నామఘనత కొరకు, నీ నామఘనత కొరకు నన్ను హెచ్చించు నాయనా. నీ నామం హెచ్చింపబడాలి, నీ గొప్పతనం తెలియాలి ప్రభువా. అందుకు చేయి ప్రార్థన, స్తోత్రం చెప్పాలి. పగ తీర్చుకోవాలి ప్రభువా. నన్ను అన్నోళ్ళ సంగతి ఒక్కో దాని నువ్వు హెచ్చించబడొద్దు.